మన third participant, Mr. Pulaya from Bamboo Plywood. Welcome to the show. బ్యాంబూ ప్లై వెదురుతో ప్లైవుడ్ తయారు చేయడం అనేటువంటి ఈ ఆలోచన ఊహ మన ప్రధానమంత్రి గారు నవంబర్ 6వ తారీఖున పూణేలో 2016 సంవత్సరం పూణేలో ఈ బొంగుల ద్వారా వెదురు ద్వారా బ్యాంబూ నుంచి ఒక అగ్రికల్చర్ అవుట్పుట్ వ్యవసాయ ఉత్పత్తులు చాలా ఎక్కువగా ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఉంటాయి, చాలా తక్కువ నీటిని ఉపయోగించుకొని చాలా ఎక్కువ ఉత్పత్తి ఒక 60 అడుగుల ఎత్తు వరకు రావడం ద్వారా ఒక హెక్టార్కు అన్ని వేరే పంటలతో పోలిస్తే చాలా ఎక్కువ ఆదాయాన్ని ఉత్పత్తిని ఇచ్చేటువంటి చెట్టు ఏదైనా ఉందంటే అది బ్యాంబూనే. సెకండ్ ప్లేస్లో ఉండేది చెరకు. కాబట్టి చెరుకు బ్యాంబూ అనేటివి చాలా ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. దానివల్ల వ్యవసాయదారులు రైతులు బాగుపడతారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అది మాత్రమే కాకుండా ఈ బ్యాంబూ వెదురుకి ఇంటర్నేషనల్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ద్వారా రీసెర్చ్ పరిశోధన విభాగం కానీ దాంట్లో చాలా చేసేసి వెదురు యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేయాలి. దీని గురించి చాలా ఆలోచించాలి, శాస్త్రవేత్తలు కానీ పౌరులు కానీ ఎక్కువ ఆలోచించాలని ఆయన స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఈ బ్యాంబూలో ఒక ఇట్ ఈజ్ నాట్ ఏ ప్లాంట్, అదే చెట్టు కాదు, ఇదే ఒక ఈ గడ్డి విభాగానికి చెందినది. ఈ గ్రాస్ రూట్స్ దానికి సంబంధించిన స్పీసీస్కి సంబంధించింది అనమాట. ఒకసారి దీన్ని ఈ భూమిలో నాటితే అది మళ్ళీ హార్వెస్ట్ తర్వాత పంట కొత్త చేసిన తర్వాత మళ్ళీ ఆ వేరు ద్వారానే మళ్ళీ పెరుగుతుంది. తర్వాత ఈ వర్షాకాలంలో చాలా వేగంగా పెరుగుతుంది. దీని యొక్క అవుట్పుట్ కానీ పర్ హెక్టార్ వచ్చే ఈ టోటల్ ఆదాయం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది ఈ ఇన్సులేషన్ పర్పస్ కోసము ఏసీ రూమ్స్లో కానీ కోల్డ్ కంట్రీస్లో కానీ వాడతారు. దాంట్లో మిగతా ప్లైవుడ్తో పోల్చుకుంటే మాయిశ్చర్ అబ్జార్ప్షన్, నీటి ఆవిరి యొక్క ఈ తీసుకునేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. మీరేం చేస్తారు ఇంతకీ వ్యాపారం చెప్పండి? I'm B.Tech chemical engineer. I have 22 years of industrial experience and I have worked in a public sector company. అలాగే సార్, ఇప్పుడు మీరు స్టార్ట్అప్ బ్యాంబూస్ తోటి plywood, now business market is plywood and other products, about 1000 varieties of products are there. Based on the market I can go for other products also, but at present bamboo plywood is very బిజినెస్. అదే మీరు ఎలాగా ఇప్పుడు మీరేంటి రైతుకి వెళ్ళి రైతుల్ని మోటివేట్ చేసి వాళ్ళకి బ్యాంబూ నాటమని చెప్పి వాళ్ళకి అన్ని బ్యాంబూకి సంబంధించిన అన్ని నేర్పి వాటిని మార్కెట్ చేసి మీరు ఏమన్నా కొంత సర్వీస్ చేసినందుకు కొంత ఫీజు తీసుకుంటారా, లేకపోతే మీరు ఏం చేస్తారు? మీరు ఏంటి అంటే ఐ హావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఏ ఫర్మ్ కాల్డ్ శ్రీ ఉమా మల్లేశ్వర బ్యాంబూ ప్లై ప్రొడక్ట్స్ బల్క్. ఐ హావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఏ ఫర్మ్, మేబీ జస్ట్ వన్ మంత్ బ్యాక్. మీరే కొని చేస్తారా, లేకపోతే మీరు ఏమైనా ల్యాండ్ లీజ్కి తీసుకొని మీరు ప్రొడక్షన్ చేస్తారా? ల్యాండ్ లీజ్ తీసుకుంటాను సార్, ల్యాండ్ లీజ్ ప్రొడక్షన్ చేస్తాను. చేసిన తర్వాత మిషనరీ ఉంటుంది, కంప్రెషన్ మిషనరీ. ఆ మిషనరీ ద్వారా బ్యాంబూ ప్లైవుడ్ చేస్తాను. చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని మార్కెట్లో పెట్టాను. సో ఇప్పుడు మీ మోడల్ ఏంటంటే మీరు ల్యాండ్ ఉన్న వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీరు ల్యాండ్ అని లీజుకి తీసుకొని మీరు బ్యాంబూని పండించి దాన్ని అమ్మి మీరు డబ్బులు తీసుకొని ల్యాండ్ ఓనర్కి లీజ్ కడతారు, అంతే కదా? కరెక్ట్ కదా? An institute called Composites Technology Park in Bangalore already has produced bamboo ply. Okay. They have all the literature, machinery, everything. I am in contact with them, and also I am in contact with Forest Department of the Kurnool district. ఇప్పుడు పర్ ఏకర్కి మీకు లీజ్ ఎంత పడుతుంది? Per acre it is about 10,000 maximum lease per year. ఈల్డ్ ఎంత వస్తుంది పర్ ఏకర్ మీద సంవత్సరానికి? Actually sir, after 2 years it is for harvesting it will come. 2 years so ఎంత వస్తుంది per acre 10 tons will come. పర్ టన్ ఎంత ఉంటుంది? పర్ టన్ ఎంత ప్లైవుడ్ ప్లైవుడ్ అదే పర్ టన్ ఎంత అమ్ముతారు మీరు? I have calculated sir, there's suppose we will invest about 4 crore rupees for the sapling plantation, everything in the 20 acres land, then we will get about 30 crores of profit. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అని ఉన్నాయండి దీనికి? But tax incentive is that sir, it comes under agriculture. Production of the bamboo comes under agriculture, so tax 100% tax exemption is there. And other things I have to search. I have not gone through that. ఇప్పుడు ఇండియాలో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదా బ్యాంబూ ప్రోడక్ట్స్, బ్యాంబూ ప్లైవుడ్? Sir, the Composite Technology Park has already made, but business part they are not doing. It's only research institute.
అంటే అదే అంటే బిజినెస్ సైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరా ఇండియా? I have not inquired so much, కానీ sir. ఫార్మర్స్ ఉన్నారు కదా చాలా మంది, Yes, sir. చాలా ఏరియాల్లో వేస్తూ ఉంటారు కదా ఇది. People will cultivate. I know the Cultivating people. it. But in the only research institute I have in touch, but I have not gone through who are making అంటే business. ఇప్పుడు 4 కోట్లు పెడితే 30 కోట్లు వచ్చేదైతే Yes, sir. ఎంతమంది లక్ష మంది చేసి ఉండేవాళ్ళు ఈ పాటికి. Yes. And I'm talking about the production of the bamboo, but the making of the ply needs another 6 crores rupees for the machinery. It is a one-time investment. Afterwards, it will. అంటే 10 crores పెడితే మీకు 30 కోట్లు వస్తుంది అంటున్నారు. Yes, sir. అట్లయితే బొచ్చడం మంది ఇవ్వాలి ఇప్పటికి. But needs the knowledge in a training part, because some specific glues are there, the resins are required. So only that particular resins and making process, the trained people. Know-how is not available. Yes, sir. Okay.